యువతకు ఉద్యోగాల కల్పనే తన ధ్యేయమని నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడానికి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి గురువారం నల్గొండ జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల నల్గొండ జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇండస్ట్రియల్ కారిడార్, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తామని హామీ ఇచ్చారని, వీటి ద్వారా జిల్లా యువతకు 50,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, నూకల నరసింహారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనకున్న ఇష్యూస్ ఒకటి ఎంప్లాయ్మెంట్, అది మేనిఫెస్టోలో ఉంది. త్రూ నా ద్వారా దాన్ని కొద్దిగా ఎక్కువ చేయగలుగుతాం. ఎందుకంటే దానికి ఉన్న చాలా కూడా ఈరోజు లోన్స్ ఇచ్చే కానీ వాళ్ళ మీద నిలబెట్టే కానీ ఈరోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నెలకొల్పాలి మనం. నేను అందుకే మన కిరణ్ రిజిజు గారు వచ్చేది ఇక్కడికి వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేసిన, సార్ మా దగ్గర ఉన్న వాటికి నేను అందుకే చెప్పిన 50,000 ఉద్యోగాలు తీసుకొస్తాను. ఎట్లా తీసుకొస్తామని కొంతమంది అంటారు. అంటే మనం అంటే కదా మనం అనుకున్నామంటే చేయగలుగుతాం. అంతకుముందు కిరణ్ రిజిజు గారు అన్నారు, మీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తాం, ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇస్తాం, మంచిగా మీరు చేయొచ్చు. ఎందుకంటే మేజర్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ తక్కువ. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని తీసుకొస్తేనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెంచగలుగుతాం. రేపు 100కి 100% గెలిచేది నరేంద్ర మోడీ గారే, దాంట్లో అనుమానమే అవసరం లేదు. 400 సీట్లు వచ్చేది కూడా గ్యారెంటీ. అందుకని నా ద్వారా మీకేమన్నా అయినా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు పనిచేయడానికి 100కి 100% సైదిరెడ్డి రెడీ ఉంటాడు. రేపు ఇంకోటి కూడా 100కి 100% నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరైపోతా ఉన్నాం ఈసారి. ఎందుకంటే జనాలకు పనిచేసే వాళ్ళు వస్తూ ఉన్నారు, పనిచేసే చదువుకున్న వాళ్ళు వస్తూ ఉన్నారు, పనిచేయాలనుకుంటే వాళ్ళు వస్తూ ఉన్నారు. మీలాంటి అందరి యొక్క నిర్ణయాలు, మీరు చూపించిన ఆశయాలకు అనుగుణంగా కంపల్సరీ పనిచేస్తామని ఇక్కడ మీ అందరి ముందు ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. భారత్ మాతాకి.